నమస్తే సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీ చలనాలతో ఏఎఫ్పిలో ధారావాహికంగా కొనసాగుతున్నటువంటి రుద్ర ప్రవచనానికి మనం స్వాగతం పలుకుతున్నాం. రుద్ర పరిశీలన, పరిశోధన ప్రవచనకర్తలైనటువంటి శ్రీమాన్ పూజ్యులు, గౌరవనీయులు, మన ఆచార్య వర్యులు అయినటువంటి శ్రీమాన్ డిఎస్ శాస్త్రి గారికి రుద్ర ప్రవచనం వచ్చినటువంటి సందర్భంగా మన ఏఎస్పి గురు దంపతుల తరఫున మనందరి హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. వారిని కొనసాగించబోయే ముందు మన ఎమ్మెల్యే గారు కూడా ఒక రెండు మాటలు మాట్లాడతారు. వారి తర్వాత రుద్ర ప్రవచనం కొనసాగుతుంది. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ ఎమ్మెల్యే సార్. అందరికీ సాయిరామ్ అండి. సాయిరామ్ సార్ శాస్త్రి గారు. నమస్కారం. ఒక 3 రోజులు బయట తిరిగి వచ్చాను సార్. నేను కూడా ఇంకా రేపు ఎల్లుండి చేస్తాను. ఎంత ఆనందం సార్. అంటే సాయి ఆనందం అంటే ఎలా ఉంటుందో, సాయి నిజమైన సాయి భక్తుల ఆనందం కూడా ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమైంది. కనపడే వాళ్ళందరూ నిజమైన సాయి భక్తులు కాదు సార్. మళ్ళా నేను సాయి డివోటి అనుకున్నాడు, పెద్దవాడు సాయి డివోటి కాదు. మన డివోటి అనుకుంటున్నాం. ఈ షుడ్ ప్రింటర్, ఆయన ప్రింట్ చేయాలి సార్. మనవాడంటే ప్రింట్ చేసుకోవడానికి నేను సాయి భక్తుని. వాట్ ఫ్యాంటాస్టిక్ సార్. పెళ్లి నెపంతో పెళ్లి అని మిష పెట్టి ఎంగేజ్మెంట్ అని November 23 అయింది సార్ ఈ వివాహానికి. అంటే ఫిక్స్ ఐ వాంట్ టు గో. ఎవరికి చెప్పలేదు, మనసులో ఫిక్స్ అయింది ఖచ్చితంగా వెళ్ళాలి అనకాపల్లి పెళ్లికి. స్వామి బర్త్డే రోజు డిసైడ్ చేసినాం. పెళ్లి నెపంతో వెళ్ళి ఒక దగ్గర 50-60 మంది ఏఎస్బి డివోటీస్ డిఫరెంట్ ప్లేసెస్ లో ఎవరికి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ అసెంబ్ల్డ్ అండి. అద్భుతం సార్. ఆ వివాహ వేదిక నేను ఐ స్పెండ్ మోర్ దాన్ నియర్లీ 5 hours ఇన్ ద మ్యారేజ్ సార్. ఇదే ముహూర్తంలో మా మూడో తమ్ముడు సుబ్బారావు పెళ్లి కొత్తగూడెం క్లబ్ లో చేశాడు. కొత్తగూడెంలో తెల్లదాం ఉండలేకపోయినా, చలికి ఇంటికి వెళ్ళి బాగా ముసుగుదని పడుకునే వచ్చా. మొత్తం అప్పగింతలు అయిపోయిన సెండ్ ఆఫ్ కూడా దగ్గర పడింది. బట్ ఈ పెళ్లిలో లేదు సార్, ఐ ట్రావెల్ 13 hours జర్నీ, ఆల్మోస్ట్ 13 hours జర్నీ. వాళ్ళ ఇంటికి చేరేప్పుడు అనకాపల్లి వేదిక చేరేప్పటికి నేను 10-10:15 అయింది. ఐ వాజ్ దేర్ అప్ టు 12 o'clock. అంతా అయిపోయారు. రిసెప్షన్ అయిపోయింది. 1000 మంది వచ్చారు పెళ్లికి. రిసెప్షన్ కి 1000 మంది, పెళ్లికి 100 మంది. తెల్లదారు ముహూర్తం. వీళ్ళు క్లోజ్ నెట్వర్క్ సార్. ఇటువైపు వాళ్ళు, అటువైపు వాళ్ళు, మణి గారు, లక్ష్మి గారు, ఎంత అంటే వీళ్ళు ఎట్లా అంటే సార్, ఈ రోజుల్లో ఎవరు సార్ వచ్చామయ్యా పోయామయ్యా అసలు. కొంతమంది అయితే వేదిక కూడా ఎక్కరు. నేనే ఎక్కలేదు సార్. ఆ రష్ చూసి తిన్నాం కదా అయిపోయింది మన పని అనుకున్నా. నేను సార్ తెలుగు ఓపెన్లే. ఆ రష్ బాగా ఉందనుకోండి, మరి తిన్నాం కదా అయిపోయింది. ఎవడు చూశాడు మన్ని? ఎవడు చూస్తాడు? అటువంటిది ఆ వేదిక మీద సార్ ఈ వైపు వర్గం వాళ్ళు, ఆ వైపు వర్గం వాళ్ళు ఒకరు పరిచయం చేసుకోవడం రా. ఆవిడెవరో ఉంది, ఈయన చెన్నై నుంచి వచ్చారు, మా గురువు గారి ఇంట్లో ఎప్పుడు అని అనేప్పటికీ చూడండి సార్. ఒక్కొక్కరు ఎంత ఆనందం పంచి పెట్టారు సార్. వాళ్ళు ఎవరు అని ఐ డోంట్ నో సార్. ఐఎమ్ సీయింగ్ దేర్ ఫేసెస్ ఫస్ట్ టైం. ఇప్పుడు వీళ్ళంటే అట్లీస్ట్ గ్రూప్ లోనే పరిచయం ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా సూపాల్ పార్థసారథి, కోటేశ్వరరావు గారు, సుబ్రహ్మణ్యం గారు, భారతీ, వీళ్ళంతా ఇక్కడైనా చూస్తున్నాం. వాళ్ళు ఎవరో కూడా చుట్టాలు ఎవరో నాకు తెలియదు సార్. అంత అద్భుతంగా, అంత ఆత్రత, ఆమె విభూతిని అవన్నీ అప్ టు 12 గంటల దాకా ఉన్నాను. మళ్ళీ ముహూర్తం 3 గంటలకి సార్. మళ్ళీ ఏదో లాడ్జికి వెళ్ళాను. నాకు నిద్ర పట్ల. నమ్మండి, మీరు యాక్చువల్ గా ఆవిడ అడిగింది, సార్ మీరు రెస్ట్ తీసుకోండి సార్ అంటే, లేదు నేను పెళ్లి చూడటానికి వచ్చాను చెప్పాను. ఆ పెళ్లికి పోదామని వాళ్ళకంటే ముందు రెడీ అయ్యి నేను వాళ్ళ మేలుకొలిపాను సార్. 2 o'clock లేపి నేను రెడీ అయినా పోదామా పెళ్లికి అన్నమాట. నేను కొంత లేట్ అయ్యి సార్, మా కోడలు వస్తుందని చెప్పి ఆ అమ్మాయి పద్మజని పంపించారు సార్. ఆఫ్టర్ 2 to 5 o'clock మళ్ళీ అన్ని కార్యక్రమాలు అటెండ్ అయిన తర్వాత అక్కడి నుంచి వైజాగ్ వెళ్ళాను సార్. వైజాగ్ లో డిఫరెంట్ డివోటీస్ కలిశారండి. చెప్పాను ఎవరికి ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ కలిశారు నన్ను. ఒక చోట అయితే మధురవాడలో ఒక విజయనగరము, వైజాగ్, శ్రీకాకుళము, పార్వతీపురం నుంచి కూడా డివోటీస్ గ్యాదర్ సార్. బ్యూటిఫుల్ భజన చేస్తాను. అందరినీ పలకరించే అవకాశం ఏమైనా పంచిపెట్టారు సార్. ఇందాక సాయిరామ్ స్వామి అని స్వామి పేరు పెట్టారు అతనికి.
అతని పేరు స్వామి. స్వామి పెట్టారు, నీ పేరు స్వామి అని చెప్పి కడపలో ఉంటాడు. నా పక్కనే కూర్చున్నాడు. వాళ్ళ నాన్నగారు వైజాగ్ చుట్టుపక్కల 100-150 గ్రామాల్లో గ్రామ సేవలు అంటే ఏంటి, ఈ చెలంగారు కంటే ముందు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఈ స్వామి నామాన్ని వ్యాప్తించారు. వాళ్ళ అబ్బాయి అండి, మా నాన్నగారే. ఆయన నాకు ఫోటో ఇచ్చాడు, వాళ్ళ నాన్నగారు నాకు ఫోటో ఇచ్చాడు. అవునమ్మా, చెప్పు, ఆయన పేరు చెప్పమ్మా. డి సన్యాసెట్టి గారండి. చెప్పమ్మా, నువ్వు చెప్పు, నాకు తెలియప్పుడు నువ్వు చెప్పు. చెప్పు. పాత రోజు చాలా పాత డివోటీ సార్. ఆయన కూడా నేను ఎంత కాకతాళీయం కలిసాను సార్. యాక్చువల్లీ దేర్ ఇస్ నో నెసెసిటీ టు గో దట్ రూమ్. నేను నా ప్రసాదం కూడా బయట తిని ఫంక్షన్ హాల్కి వచ్చాను. ఎందుకంటే లేట్ అయింది, 10-10:30 అయింది. సర్లే అని వచ్చాను. ఆయన ఇలా సూర్యనారాయణ గారు ఏదో ఒక రూమ్ తొంగి చూశాడు. ఆయన తొంగి చూస్తున్నా, దేవుడు ఎవడ ఉన్నాడు, నేను తొంగి చూసిన. ఆ తొంగి చూసేటప్పటికి ఈయన సన్యాసి రెడ్డి గారు పక్కన ఒక 4 స్త్రీమూర్తులు కూర్చున్నారండి. ఒక్క నిమిషం వస్తారా అని అన్నాడు కేదార్శెట్టి మణి గారు హస్బెండ్ సూర్యనారాయణ గారు. భలేవా సార్, నేను మీ ఊరు వచ్చాను, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా. నేను వచ్చింది మీ ఊరు, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. దట్స్ మై పాల్. సార్ వాళ్ళ ఊరు పోయినప్పుడు ఎక్కడ రమ్మంటే అక్కడ పోవాలి. దట్స్ ఆయన సన్యాసి కలిస్తే పక్కన అంటే ఆయన పొంగిపోయారు. ఆయన జేబులో ఒక ఫోటో ఉంది సార్, స్వామితో ఉండి క్యాప్షన్ రాసుకున్నాడు. స్వామికి ఏమో దేవుడు అని రాశాడు, ఈయన పేరు దగ్గర జీవుడు అని రాసుకున్నాడు. ఐ విల్ షో ద ఫోటో. లేదు సార్, ఎందుకంటే ఆ జేబులో ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు సార్. నాకు ఇచ్చాడండి ఆ ఫోటో. ఐఎమ్ షోయింగ్ యూ ఫోటో. చూడండి, సాయిరామ్. స్వామికేమో దేవుడు అని రాశాడు, ఈయనకేమో జీవుడు అని రాసుకున్నాడు. ఆ ఫోటో జేబులో నాకు ఇచ్చాడు, నేను చూసి ఆయనకి ఇచ్చాను. లే సాయిరామ్, మీ గురించి నేను విన్నాను, మీ దగ్గర ఉంచుకోండి అన్నాడు. ఆ అబ్బాయి పొద్దున ఎందుకో స్వామి గుర్తుకొచ్చి ఫస్ట్ లేవలేదు పూర్తిగా సార్. లేకముందు కడప రింగ్ చేస్తే సాయిరామ్ గురువు గారు అన్నాడు. నేను అన్నాను, స్వామి గారు, ఈ పిలుపు గురించే నేను పొద్దున మీకు రింగ్ చేశాను. ఐ వాంట్ టు హియర్ దిస్ వర్డ్, సాయిరామ్ గురువు గారు అనే మాట నీ నోటి నుంచి వినాలనే నేను పూర్తిగా లేకపోయినా. ఏం ప్రేమతత్వం సార్, నిజంగా స్వామి మనకి నేర్పారంటే. నిజంగా ఈ ప్రేమలో మనం బతకాలి, ఈ ప్రేమను 10 మంది పంచాలి సార్. ఎస్, మనం ఆయన నుంచి ఎంతో, ఆయన నుంచి టన్నులు పొంది కొంచెం కూడా అవున్స్ స్పూన్ కూడా ఇవ్వకపోతే ఎట్లా సార్, మన దగ్గర దాచుకుంటే ఎట్లా సార్. అక్కడి నుంచి వైజాగ్ నుంచి విజయనగరం తీసుకెళ్ళిన పద్మావతి గారు, అక్కడి నుంచి శ్రీకాకుళం వెళ్ళాము, అక్షరల్ టెంపుల్కి వెళ్ళామండి. అద్భుతమైన క్షేత్ర దర్శనం అయింది, భక్తుల దర్శనం అయింది. నాకు ఇన్ని రోజులు బట్టి రోజుకి నా దగ్గరకు 1300 రోజులు బట్టి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒక్క పూట వాళ్ళ దగ్గర పోతే ఎట్లుంటుంది సార్. 1400 రోజులు బట్టి విసుగు విరామం లేకుండా నిరంతర సాధనగా నా దగ్గరకు వచ్చినప్పుడు 1 గంట సేపు కూడా నేను వాళ్ళ దగ్గర పోవాలి. నిన్న మాకు నా సోదరి అని ఒక మాట రాత్రి కళ్ళము నీళ్ళు, బ్రదర్ అందరూ నీ దగ్గరకు, అందరూ నీ దగ్గరకు వస్తున్నారు, అందరూ నీ దగ్గరకు వస్తున్నావు, నువ్వు నా దగ్గరకు వచ్చావు. అందరూ నీ దగ్గరకు వస్తుంటే నువ్వు నా దగ్గరకు వచ్చావని ఆ కళ్ళము నీళ్ళు వచ్చిన మెసేజ్ అండి. స్వామి ఇన్స్ట్రక్టెడ్ మీ టు గో దేర్ సార్. ఆయన ఇన్స్ట్రక్షన్ బట్టి ఇంతమంది దగ్గరికి నేను అక్కడ వెళ్ళబట్టి నా దగ్గరికి వచ్చారు సార్. స్వామి told me to go there. I traveled nearly 300 kilometers. 300 కిలోమీటర్లు ప్రయాణం చేసి నేను 10 నిమిషాలు అక్కడ ఉన్నది ఆ క్షేత్రం వాళ్ళ ఇంట్లో. ఇది సార్ సాయితత్వం మనకు నేర్పింది అనుకున్నాను. ఏఎస్బి స్వామి బీటి ఏం నేర్పారంటే ఇంత కనీసం 50 మంది ప్రేమనైనా. ఫ్యాంటాస్టిక్ సార్. ఎగ్జాక్ట్లీ. ఇంకొక సార్, లాస్ట్ సార్, యు సుధాకర్ గారని డాక్టర్ యు సుధాకర్ అని 2 PhDs ఫ్రమ్ వైజాగ్. ఆయన ఇంటికి నేను వెళ్ళలేకపోయాను సార్. వస్తాను, ఆయన కూడా విజయవాడ ఏదో కోర్టు పని వెళ్ళాడు. నేను మళ్ళీ ఆయన అప్పుడే వచ్చాడు. ఎందుకంటే డ్రాప్ డైరెక్ట్లీ ఐ కేమ్ టు వైజాగ్ స్టేషన్ ఫ్రమ్ విజయనగరం.
నేను కలవలేదని చెప్పి వాళ్ళు ఓకే. శ్రీమూర్తిని తీసుకుని నా ప్లాట్ఫామ్ కి వచ్చాడు సార్. ప్లాట్ఫామ్ లో మేము నలుగురు ఉంటే మేము కూర్చునే జాగా లేదు, అప్పుడే ప్యాక్ అయింది. ఏదో మొత్తం మీద వాడిని మొహం చూసుకుని ఏదో చూశాడు, ఒకరికి సీట్ ఇచ్చాడు. ఇక సార్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన రావడం ఉత్తర ఇంట్లో ఈ విధంగా అయితే శాలువలు కప్పి సన్మానం చేశాడు. ప్లాట్ఫామ్ అలా చేసేటప్పటికి ఆ బెంచ్ మీద అటు వాళ్ళు ఇటు వాళ్ళు లేచి సారా మీరందరూ కూర్చోమంటున్నాడు. అరే మీరు కూర్చోండి అంటే మేము వేరే బెంచ్ మీద కూర్చుంటాం సార్, మీరు కుటుంబాలు 2 కుటుంబాలు కూర్చోమని చెప్పి మా బెంచ్ అప్పచెప్పేసి వేరే బెంచ్కి వెళ్ళిపోయారు సార్ ప్యాసింజర్లు. నేను ప్లాట్ఫామ్ అనుకోలేదు సార్, ఆయన ప్రేమ కలవలేకపోయాను, ఆయన ప్రేమకు బందీకృతయ్యాను. మాకు ఇదంతా రుద్రం పుణ్యం సార్, ద ఇంపాక్ట్ ఆఫ్ రుద్ర. దే కెనాట్ ఎస్కేప్. వీళ్ళు తప్పించుకుందామన్నా స్వామి వాళ్ళు వీళ్ళైతే ఎవరు వదలరు సార్, ఖచ్చితంగా చెప్తున్నా. స్వామి వోంట్ లీవ్ ఎనీ వన్ ఆఫ్ ది పర్సన్స్ అండి. వీళ్ళు చేసే సాధనకి వదిలిపెట్టేదానికి ఆయన పుట్టుకోలేదండి. బాగా చెప్పారు మీరు అన్నారు. వదిలిపెట్టడానికి పుట్టలేదు, వదిలిపెట్టాను మనం పట్టుకోలేదు. చాలా ఆనందం అండి. ఆయన చెప్పిన మాట చూడండి, అడిగినదేదో అడగనే అడిగితివి, అడిగినది దాకా విడవకుండు. స్వామి చెప్పిన మాట. ఆయన పొరపాటు కూడా వదిలిపెట్టరు అని, సమస్య లేదు. చాలా సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీరు మీ ప్రేమకి ఏం మాటలు సరిపోవండి, ఏం చెప్పినా తక్కువే అండి. వాళ్ళు ఇచ్చిన ప్రేమ అమృతాలండి. అమృతాలు పంచి నాకు మళ్ళా ఇంటికి పంపించారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సాయిరామ్. ఓం నమో భగవతే రుద్రాయ. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎమ్మెల్యే చెప్పింది అందరూ విన్నారు కదా. ఒక్కసారి స్వామివారి చిట్ట చివరి ఉపన్యాసాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, అవకాశం ఉన్నవాళ్ళు, అది చూసిన వాళ్ళు, లేకపోతే దాని గురించి విన్నవాళ్ళు. ఆయన ఫిజికల్ శరీరాన్ని ఇంకొక 4 రోజుల్లో వదిలేసి వెళ్తారు అని అనుకున్నప్పుడు లాస్ట్ పబ్లిక్ దర్శనం మనకి ఇచ్చారు. అందులో నమస్కార ముద్ర ఈ రుద్రపరమైందని ఇండికేట్ చేశారు. దానికన్నా ముందు కొన్ని నెలలకు ముందు సడన్ గా ఒకరోజు స్వామి మాట్లాడతాను అన్నారు, జనరల్ గా వచ్చిన సభలో. అదే చిట్ట చివరి పబ్లిక్ ఉపన్యాసం. ఆ తర్వాత 2-3 నెలల తర్వాత చివరి పబ్లిక్ దర్శనం. ఆ తర్వాత 1 మంత్ తర్వాత, రఫ్లీ 28-29 డేస్ తర్వాత ఫిజికల్ గా శరీరాన్ని వదిలిపెట్టడం. అది ఒక్కసారి మనం గుర్తెచ్చుకునేటట్టయితే అందులో ఎంతో మెసేజ్ ఉన్నది. అది ప్రాక్టికల్ మెసేజ్. స్వామి కన్నా ప్రాక్టికల్ టీచర్ని నా జీవితంలో నేను చూడలే. జస్ట్ కంటి చూపుతో ప్రాక్టికల్ గా ఆయన ఏం చేయించదలుచుకున్నారో ఆ చేయించే పరాశక్తి స్వరూపమే స్వామి. దీనిలో ఆ చిట్ట చివరి ఫిజికల్ సందేశంలో స్వామి చెప్పిన మాట, ప్రాక్టికల్ గా చెప్పిన మాట ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఎమ్మెల్యే చెప్పిందే. ఏమిటి ఆయన చేసిన పని? శరీరంలో ఏమాత్రం ఓపిక లేని స్వామి, అపేరెంట్ గా. ఆయనకి శరీరమే లేనప్పుడు శరీరంలో ఓపిక లేకపోవటం అనేది బుద్ధి లేని మాట. కానీ వ్యావహారికంగా మనం స్వామిని మనిషి అని అనుకున్నప్పుడు మాట్లాడుకోవాల్సిన విధానం అట్లా ఉంటుంది కాబట్టి ఆ మాట మాట్లాడుతున్నా. శరీరంలో ఏమాత్రం ఓపిక లేని స్థితి, నోటంబడిదేట చొంగ కారిపోతున్నట్టుగా జరుగుతోంది. ఆ టవల్తో మాటిమాటికి తుడుచుకుంటూ దాదాపు అది తడిసి ముద్దయిపోయే పరిస్థితి ఉన్నది. దాన్ని మారుస్తున్నారు. ఆ ఎన్విరాన్మెంట్లో సంజ్ఞలతోనే ఎక్కువ మాట్లాడుతున్న స్వామి మాట్లాడతాను అని సంజ్ఞ చేశారు. దానికే చాలా అందరికీ ఆశ్చర్యం వేసింది. అది అన్ప్రిపేర్డ్, ఏ రకమైనటువంటి ప్రిపరేషను లేదు అక్కడ. స్వామి మాట్లాడతారన్నప్పుడు దానికి చాలా ముందే ప్రిపరేషన్ అదంతా ఉంటుంది అని రెడీ ఉంటుంది. ఎవరు మాట్లాడాలి, ఎవరు ట్రాన్స్లేట్ చేయాలి, అవన్నీ ఉంటాయి. సడన్ గా స్వామి చెప్పేటప్పటికి అప్పటికప్పుడు తత్రబత్రగా ఒక మైక్ ఏర్పాటు చేశారు.
స్వామి మాట్లాడిన మాటల్ని ట్రాన్స్లేట్ చేసేదానికి ఎవరు అని ప్రయత్నం చేస్తే రెగ్యులర్ గా ట్రాన్స్లేట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. స్వామి స్టూడెంట్స్ కానీ వాళ్ళు కానీ ఎవరు లేరు. పాత రోజుల్లో అప్పటికే 1 or 2 డెకేడ్స్ ముందు ట్రాన్స్లేట్ చేస్తూ ఉండే నంజుండయ్య అని, ప్రొఫెసర్ నంజుండయ్య అని, ఆయన రిటైర్డ్ ఏజ్డ్ మ్యాన్, కర్ణాటక స్పీకింగ్ పర్సన్, తెలుగు మదర్ టంగ్ కాదు. ఆయన ఉన్నారు. స్వామి ఆయనకి పిలవమంటారా? పిలవమన్నారు స్వామి. స్వామి మాట్లాడే తెలుగు. ఆ ట్రాన్స్లేట్ చేసేదానికి వచ్చిన ఆయన స్వామి కన్నా కుడియడంగా అంతే వయస్సు, అంతకన్నా ఒక సంవత్సరం అటు ఇటు ఏజ్ ఉన్న వ్యక్తి. ఆయనకి పైగా హార్డ్ హియరింగ్, చెవులు వినటం కూడా కొంచెం కష్టం ఆయనకి. సరే, స్వామి మాట్లాడటంలో స్పష్టత లేకుండా మాట్లాడుతున్నారు. ఆ మాటలు ఎట్లా ఉన్నాయంటే కొంచెం ముద్దగా అర్థం చేసుకోవడానికి వీల్లేని విధానంగా ఆ మాటలు పొడి పొడిగా వస్తున్నాయి. తెలుగులో చాలా పట్టుండి అర్థం చేసుకునే వాళ్ళకే కొంచెం కష్టంగా ఉన్న మాటల్ని ఈయన వినటం కష్టం. కర్ణాటక మదర్ టంగు, ఆయనకు అర్థం కావటం దాదాపు అసాధ్యం. ఆయన ప్రయత్నం ఏదో ట్రాన్స్లేట్ చేసేదానికి చేస్తున్నాడు. ఈ పరిస్థితి చూసి వేదనారాయణ, ఆయన కూడా మదర్ టంగ్ తెలుగు కాదు, కేరళ, అక్కడే చదువుకున్నాడు, అక్కడే ఉంటాడు. ఆయన మధ్యలోకి వచ్చి స్వామి మాటల్ని విని దాన్ని ఇంగ్లీష్లో ఈయనకి చెప్తే ఈయన ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తూ ఈ మాదిరిగా జరుగుతోంది ఆ కార్యక్రమం. ఇది వినటానికి, మనం చెప్పుకునేటానికి వింటున్నా, యాక్చువల్గా జరుగుతున్నప్పుడు ఇది చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. దాదాపు హాల్ అంతా ప్యాక్డ్ స్టేజ్లో ఉన్నది. ఎంటైర్ కుల్వంత్ హాల్ బయట కూడా నిలబడి ఉన్నారు. ఇదంతా ఈ నాటకం లాగా ఒక గంటంత సేపు మొత్తం ఇదంతా నడిచింది. అందులో స్వామి సెలెక్ట్ చేసుకున్న టాపిక్ చూస్తే ప్రేమించడం, జీవితంలో కనీసం ఒక్కడన్నా ప్రేమించండి, భార్య భర్తని ప్రేమించడం, భర్త భార్యని ప్రేమించడం, జీవితంలో ఒకళ్ళ ప్రేమన్నా పొందండి, పొందే ప్రయత్నం చేయండి అనేది సందేశం. దానికి ఆయన చెప్పిన కథ నల దమయంతి కథ చెప్పారు. సో అంతా చెప్పిన తర్వాత నేను చెప్పింది మీకు అర్థం కాలేదులే, మళ్ళీ చెప్తాలే అన్నారు. అంటే చూడండి, దీన్ని ఒక్కసారి లౌకిక దృష్టితో దీన్ని అనలైజ్ చేయండి. పెళ్లి లేని స్వామి, ఆజన్మ బ్రహ్మచారి స్వామి, సాక్షాత్ బ్రహ్మపురుషుడు స్వామి మ్యారేజ్ని గురించి, మ్యారేజ్ చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్యలో ఉండాల్సిన ప్రేమ గురించి, కనీసం జీవితంలో ఒక్కడైనా సిన్సియర్గా ప్రేమించండి, ప్రేమించపడండి అనే మెసేజ్ చెప్పారు. లక్షల మంది జనం కూర్చున్నారు. ఎదురుకుండా ట్రాన్స్లేషన్ ఎన్విరాన్మెంట్, స్వామి మాటలు అర్థం అయ్యే స్థితి అక్కడ ఎవరికి లేదు. అట్లా ఏదో ట్రాన్స్లేట్ చేస్తున్నారు. చివరికి కంక్లూషన్, మీకు అర్థం కాలేదురా, మళ్ళీ చెప్తాలే. దీన్ని అక్కడున్న వాళ్ళు అర్థం చేసుకునే విధానం చూడండి. స్వామి ఈ మాట అన్నారు కాబట్టి మర్నాడు మైకు గీకు అంతా ఏర్పాటు చేసి ట్రాన్స్లేషన్, స్వామికి ఎవరు తెలుగులోని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి మాట్లాడాలో ఆయన ఫిక్స్ చేసి రెడీగా ఉన్నారు. స్వామి మర్నాడు వచ్చారు, దర్శనం ఇచ్చారు. అసలు ఆ మైక్ గురించి కానీ, మాట్లాడుతా అన్న మాట గురించి కానీ ఏమీ మాట్లాడకుండా కామ్గా వెళ్ళిపోయినారు. మెసేజ్ అంతా విన్న తర్వాత నాకు కొంచెం మనసు డెఫినెట్గా బాధ కలిగింది. సో కొంతమంది స్వామి స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నవాళ్ళని, స్వామి నిన్న మాట్లాడిన మాట మీకు ఏమనిపించింది అని అడిగాను. అంటే హాస్పిటల్లో పనిచేస్తున్న స్టూడెంట్స్, నాతో పాటు పనిచేస్తున్న, స్వామితో చిన్నప్పటి మట్టి అనుబంధం ఉండి ఉన్నటువంటి స్వామి, చాలా చిత్రంగా ఉందండి, అది ఎట్లా మాట్లాడారు స్వామి, అది ఏం మాట్లాడారు, నాకేం అర్థం కావాలో నాకైతే అర్థం కాలేదు. అట్లా ఒకళ్ళిద్దరు నేను అడిగేటప్పటికి మీకేం అర్థమైంది అని అడిగారు నన్ను. వాడు నాకు ఏమర్థమైందని చెప్పి చెప్పంటారు, చెప్పు తీసి కొట్టినట్టు అనిపించింది అన్న. అందులో ఏముందండి, చెప్పు తీసి కొట్టినట్టు ఏముంది అన్నారు. అంటే నేను ఆయనకు ఇచ్చిన ఎనాలిసిస్ ఏంటంటే, స్వామి పరిస్థితి ఏమిటి, ఆయన మాట్లాడుతున్న మాట ఎవరికి తెలుగు వాడికే స్పష్టత లేదు. అయినా 1,00,000 మంది 1,50,000 మంది కదలకుండా మేకులు కొట్టినట్టుగా ఆ ప్లేస్ వదిలిపెట్టకుండా
చివరికి పూర్తి సమాప్తి అయిపోయింది, స్వామి బయలుదేరి వెళ్ళిపోయిన దాకా ఆయన వంకే చూస్తూ ఆ కారులో వెళ్ళిపోయిన దాకా అక్కడే చూస్తూ ఉండిపోయినారు. ఆయన చెప్పిన సందేశం ఒక్కడనన్నా ప్రేమించు. ఏమిటి ఆయన చెప్పిన మాట మనకి? పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, కాపురాలు చేస్తున్నారు, పిల్లల్ని కంటున్నారు, భార్య భర్త ఒక్కడిని కూడా ప్రేమించుకోలేని స్థితిలో జీవిస్తున్నారు. నేను చెప్పిన మాటలు మీకు ఏమర్థం అవుతాయి? ఇక్కడ పరిస్థితి చూడండి. నా మాట పక్కవాడికే అర్థం కావటం లేదు. ట్రాన్స్లేటర్ మాట అంతకుముందే అర్థం కాని స్థితి. ఉన్న పరిస్థితులు ఇంత ఘోరంగా ఉన్నా కూడా ఆ ప్రేమకి బందీలై ఎవరు ఎక్కడి నుంచి కదలకుండా స్వామి వంకే చూస్తూ ఆయన చెప్పే మాటలు మనకు అక్కర్లేదు. కేవలం స్వామి ప్రజెన్స్ని ఆనందిద్దాము అనే భావంతో ఆనందిస్తూ ఆ ప్రేమకి బానిసలైపోయి ఉండిపోయినారు. సో ప్రేమ యొక్క శక్తి అది. ప్రేమ యొక్క శక్తిని ప్రపంచానికి తెలిపేదానికి, పంచేదానికే నేను వచ్చాను. అయినా నా సందేశాన్ని మీరెవరూ అర్థం చేసుకోలేదు. సో తర్వాత మళ్ళీ చెప్తాలే అని వెళ్ళిపోయినారు. దాన్ని కూడా మనం అర్థం చేసుకునే విధానం ఏమిటి? మర్నాడు ఆయన ఉపన్యాసం చెప్తారనే ఉద్దేశంతో మైకులు, ట్రాన్స్లేటర్ని ఏర్పాటు చేశాము. అంటే స్వామి మెసేజ్ని, స్వామి తత్వాన్ని ఏం అర్థం చేసుకున్నాము, ఇన్ని సంవత్సరాల బట్టి స్వామితో పాటు ఉన్నాం కదా అని చెప్పు తీసుకున్నట్టుగా ఫీల్ అయినా నేను అన్నాను. అంటే వాళ్ళు అన్నమాట, సార్ మీరు చెప్తుంటే మాకు అనిపిస్తోంది, ఇదైతే మాకు అర్థం కాలేదు కాబట్టి ఈ మాట మేము ఫీల్ కాలేదు. అర్థం కనుక చేసుకునేటట్టయితే స్వామి చేసిన పని ఒక చెప్పుతో కాదు, అటు ఇటు చెప్పుతో కొట్టినట్టుగానే ఉన్నది. సో ప్రాక్టికల్ స్వామి ఈస్ అండ్ స్వామిస్ లైఫ్ ఈస్. మై లైఫ్ ఈస్ మై మెసేజ్ అని స్వామి అన్నారు అంటే అందులో ఎంత అంతరార్థం ఇమిడి ఉన్నదో చూడండి. సో ఓపెన్ బుక్ లాగా ఆయన జీవితం 9 డెకేడ్స్ పాటు మనతో పాటు ఉండి ఆయన చివరి మెసేజ్ ఏమిటి? నన్ను నా సేవాదల్లో చూడాలి. ఆ ప్రయత్నం మనం చేస్తున్నాం. ఏనాటికి పూర్తయితే ఆనాటి పూర్తవుతుంది. ప్రయత్నం చేయటం మన వంతు, ఫలితం ఇవ్వటం స్వామి వంతు. మన ప్రయత్నం మనం చేసే తీరదాం. అనుగ్రహం తప్పకుండా వచ్చే తీరుతుంది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ 3వ అనువాకంలో ఉన్నటువంటి 13 నుంచి 16 దాకా ఉన్న మంత్రాలు కూడా సారాంశం, సాధనాపరమైనటువంటి సారాంశాన్ని కూడా కూడడంగా దీనికి అన్వయం చేసుకుని అర్థం చేసుకోవచ్చు. మనం చెప్పుకుంటున్న మంత్రాలు ఏమిటి? ఆసీనేభ్య శయానేభ్య, స్వపద్భ్య జాగ్రద్భ్య, తిష్టద్భ్య దావద్భ్య, సభాభ్య సభాపతిభ్య. ఏమిటి మంత్రాలు? అవి నిజంగా మంత్రాలు అనొచ్చా? సాక్షాత్తు పరబ్రహ్మ చెప్పిన మంత్రాలు అవి. పైగా రహస్యాతి రహస్యమైన నామాలు. సో పరబ్రహ్మ నోటి వెంబడితే వచ్చిన పరబ్రహ్మ నామాలు, దాన్ని ఏమనుకోవాలి? దీన్ని మామూలు అర్థం కనుక మనం చూసేటట్టయితే కూర్చున్నవాడు, పడుకున్నవాడు, నిద్రపోయేవాడు, మెలకు ఉన్నవాడు, మెలకు వచ్చినవాడు, నిలబడ్డవాడు, పూర్తి మెలకువతో ఉన్నవాడు, సంఘ స్వరూపుడు, సభలో ఉన్నవాడు, సభకి అధిపతి, సభాపతి. ఇవి ఇంతే దీని మామూలు అర్థాలు. మామూలుగా అర్థం తీసుకుంటే ఆ మంత్రాలకి జస్ట్ అర్థం ఇదే. దీన్ని మనం అన్వయించుకునే విధానం ఏమిటి? వీటిని 4 రకాల ఉపాసనా విధుల గురించి చెప్తున్నారు. ఎందువల్ల? ఎవడు ఏమన్నా సరే భక్తి యోగం, కర్మయోగం ఉంటాం, లేదు ఉపాసన మంత్రయోగం ఉంటాం, మంత్ర ధ్యానం, ఉపాసన, ఇవన్నీ నేను మంత్రోపాసన చేస్తున్నాను, లేదు నా ఫలానా గురువు గారు, ఈ మాటలు అంటాం. అది లేదు అష్టాంగ యోగ విద్య అంటాం. అష్టాంగ యోగం అంటే పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగ యోగ విద్య, అందులో మొకటాయమానంగా రాజయోగం ఉంటాం. లేదు జ్ఞానయోగం, అద్వైత యోగం, ఉన్నది ఒకే ఒకడు భగవంతుడు, ఉపనిషత్తులు, ఉపనిషత్ సారం, ఇవన్నీ మాట్లాడతాం. అంటే ఈ సాధనల పరంగా మనం తీసుకున్నవి 8 పేర్లు చెప్పిన ఈ 4 మార్గాల పరంగా మనం అన్వయం చేసుకుంటే కూడా అందులో మళ్ళీ ఈ సాధనా పద్ధతుల్ని సంపత్, ఆరోప, సమవర్త, ఆధ్యాస అనే 4 మార్గాలుగా మనం విభజించేటట్టయితే ఈ 4 సాధనా పద్ధతుల్ని ఈ 4 స్థాయిల్లో ఎట్లా అన్వయం చేసుకుని అర్థం చేసుకోవాలి, అద్వైత ఆనందాన్ని పొందాలి అనుకున్నటువంటి సాధకుడు వీళ్ళందరినీ ఎట్లా చూడాలి అన్న పరంగా ఈ మంత్రాల్ని మనం అన్వయం చేసుకోవచ్చు. ఇందులో ఒక మాట ఏమిటంటే, మనం అర్థం చేసుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, బేసిక్ మాట,
అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనం ద్వయం. ఏమిటా వచనద్వయం? పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. అవతల వాడికి నువ్వు ఉపయోగపడ్డావా, అదే పుణ్యం. అవతల వాడికి అపకారం చేశావా, అదే పాపం. ఇంతకన్నా పాప పుణ్యాలు అనేది ఏదీ లేదు. దీన్నే వ్యాస మహర్షి యొక్క 18 పురాణాల సారంగా ఆయన చెప్పిన ఏక శ్లోకార్థం. స్వామి దాన్ని ఇంకా సింపుల్ చేసి ఒకే మాటలో హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్నారు. అంటే ఈ మొత్తం ఈ సారాంశం, స్వామి యొక్క జీవిత సారాంశం మొత్తాన్ని కూడా ఆ ఒక్క మాటలో హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. అంటే ప్రేమ పెంచు, ఆటోమేటిక్గా ద్వేషాన్ని తగ్గించు. ప్రేమ పెంచితే ద్వేషం తగ్గిపోతుంది. సోభ్య ఇది మానవ. ద్వంద్వ స్వభావం ఉన్నటువంటి మానవుల్లో ప్రేమ పెరిగింది అంటే ద్వేషం తగ్గిపోయినట్టే. ప్రేమమయమైనటువంటి జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేసేదానికి వచ్చినటువంటి అవతారమూర్తే భగవాన్ సత్యసాయి. సో దీన్ని వ్యక్తిగతమైనటువంటి సాధన లేకుండా కేవలం మనం సాంఘికమైన అంతటితోనే కనుక ఆగిపోయేటట్టయితే ఈ సమన్వయత కొంచెం లోపించవచ్చు. పేరుకి మనం 4 రకాల సాధనలు అని మనం చెప్పినా కూడా ఇవన్నీ ఎట్లాంటివంటే పువ్వు, పిందె, కాయ, పండు. చూడటానికి పువ్వు వేరు, పిందె వేరు, కాయ వేరు, పండు వేరు. కానీ ఇవన్నీ ఒకటి దానిలోంచి ఒకటి పరిపక్వత మూలంగా చెందిన మార్పులే తప్ప వీటిల్లో తేడా లేదు అన్న అద్వైత తత్వాన్ని అనుభవించమనే స్వామి యొక్క సందేశం. యాక్చువల్గా ఆయన సేవా సమితులు లేదు, అనేక కార్యక్రమాలు లేదు, జస్ట్ బిలీవ్, దేవుడు ఉన్నాడు నమ్ము చాలు, లేదు భజన వినా సుఖ శాంతినయ్యి, లేదు గ్రామ సేవే రామసేవ, లేదు ఇవన్నీ చేసినాక మహాయోగ సాధకుడు టిబెట్ నుంచి ఆల్మోస్ట్ నిర్వికల్ప సమాధి పొందిన యోగొస్తే అంతటితో ఆగిపోయినావా? అదే గొప్ప అనుకున్నావా? ఇంతకన్నా గొప్ప సాధనలు ఉన్నాయి కదా, దానికి ప్రయత్నం చేయకుండా అట సోమరిగా ఉన్నావేమిటి? ఎవరనాలి అట్లాంటి యోగిని ఆ మాట? అది స్వామితత్వం అంటే కంటిన్యూస్ కాన్స్టెంట్ అవేర్నెస్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ యాజ్ గాడ్. అంతదాకా ఆగమోక, స్టాప్ నాట్, కంటిన్యూ టు స్ట్రైవ్ టు అచీవ్ ద గోల్. నీతో పాటు నేనున్నాను. ఇది స్వామి సందేశంగా మనం తీసుకున్నప్పుడు విశ్వమంతా స్వామి మయం కావాలి. ఆ సమయం కూడా ఎక్కువ లేదు. ఇంకొక 3 సంవత్సరాల్లో విశ్వం మొత్తాన్ని మార్చేదలుచుకున్న స్వామికి ఈ స్వామి సేవకులు, సేవా సమితులు ఏదైతే ఉన్నాయో ఇవే అండ. వీటి ద్వారానే ఆయన మార్చబోతున్నారు. దానికి ఆ పర్టిక్యులర్ ప్రక్రియలోనే ఆయన చేసిన చిట్ట చివరి పబ్లిక్ దర్శనంలో నమస్తే అన్న మాట, అంతకుముందు చెప్పిన రుద్రం, ఆ రుద్రాన్ని, దాని యొక్క విలువల్ని, దాని పద్ధతిని ఆ పరంగా స్వాయి రుద్ర దర్శనం అన్న పేరుగా మనం అనేక రకాలుగా అన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా స్వామి గనక అనుగ్రహం కాకపోయేటట్టయితే అసలు ఈ ఆలోచనలు మనకు వచ్చే అవకాశమే లేదు. ఎంతో మంది రుద్రం చదువుతున్నారు, ఎన్నో వేల సంవత్సరాల మట్టి చదవబడుతోంది అది. కానీ స్వామి దర్శనంలో ఆయన జస్ట్ కేవలం చూసిన చూపు మూలంగా వచ్చిన మార్పులు, వచ్చిన ఆలోచన పరంపర ఈ సాయి రుద్ర వీటికి, ఈ వ్యాఖ్యానానికి వేసేమిటంటే కేవలం స్వామి యొక్క దృష్టి మాత్రమే. అట్లా దీన్ని మనం అన్వయం చేసుకున్నప్పుడు దీని ఈ వీధులు ఈ సంపత్, ఆరోప, సమవర్త, ఆధ్యాస స్థాయిల్లో ఈ 4 రకాల సాధనా మార్గాల్ని ఏ సాధకులు ఎట్లా ఉంటారుగా ఇట్లా అనుకోవచ్చు. ఇందులో ఒక సూచన ఏమిటంటే సాయి సేవకుడు కానీ, లేదు రుద్ర ఆరాధకుడు కానీ, రెండూ ఒకటే, తేడా ఏం లేదు, పేర్లు మాత్రమే మార్పు. లేదు అద్వైత అనుభూతిని పొందదలుచుకున్న వ్యక్తి కానీ, అది కూడా ఇంతే అవుతుంది. సో వీళ్ళల్లో ఎవరైనా సరే ప్రపంచంలో ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నా సరే అందరినీ ఏకో రుద్ర అన్నటువంటి రుద్రతత్వంతోనే భావించాలి తప్ప వాళ్ళ యొక్క స్థాయి భేదాలు మనం ఎన్నకూడదు అన్న రహస్యమైన అండర్లైన్డ్ సంకేతం మనం ఇందులో చూడొచ్చు. అంటే ఏమిటి? నమఃపాగుం సవ్యాయచ రజస్యాయచ. ఆ ధూళి కణం కూడా రుద్రుడే అనే భావం మనకు ఉన్నప్పుడు ఆ నిద్రపోతున్నవాడు రుద్రుడే, మేలుకున్నవాడు రుద్రుడే, పని చేస్తున్నవాడు రుద్రుడే, సేవ చేసేవాడు రుద్రుడే, సాధన చేసేవాడు రుద్రుడే.
సో ఆ మాదిరి స్థితి మనం అనుభవంలోకి తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ ప్రేమమయమైనటువంటి సాధన. సో ప్రేమ లేకపోతే సాధనకి విలువ లేదు, సాధన లేకపోతే ప్రేమ నిలవదు. ఈ రెండు కూడా పరస్పర ఆశ్రయాలు. అందువల్ల వీటిని కలిపి మనం సాధనలో చేయవలసింది. అదే పువ్వు పిందె కాయ పండు లాగానే పేరుకి రకరకాల మార్గాలు. ఇవాళ పరిస్థితి ఏమిటి? యోగ మార్గం వాడు నాదే గొప్పది అంటాడు, జ్ఞాన మార్గం ఇంతకన్నా గొప్పది లేదంటాడు, లేలే భక్తికి మించింది. సో నిజంగా వీటిల్లో తేడాలు ఉన్నాయా? పువ్వు పిందె కాయ పండు లాగానే. సో ఒకటి ఇంకొకటిగా పరిణామం చెందటమే మనం చూస్తున్నాం. కానీ స్వామి ఏం చేశారు? ఈ అన్నిటినీ కూడా ఎవరెవరు ఏ ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఆ నెక్స్ట్ స్థాయికి పోయేదానికి అనుకూలమైనటువంటి ఒక బ్రహ్మాండమైన ఏర్పాటు చేయటమే ఈ సత్యసాయి సేవా సమితులు. అందువల్ల ఆ సమితుల్లో ఒకసారి మనం ఉన్నప్పుడు మనకి తెలియకుండానే చెట్టుని అంటిపెట్టుకున్నటువంటి పువ్వు పిందెగా మారుతుంది, అదే కాయగా మారుతుంది, అదే పండుగా మారుతుంది. ఈ మార్పులన్నీ ఎవరికి తెలియకపోవచ్చు, కానీ సహజంగా జరిగిపోతాయి అన్న పద్ధతిగా ఈ సత్యసాయి సేవా సంస్థల్ని స్వామి తీర్చిదిద్దటం. అట్ ద సేమ్ ఆయన ఇచ్చిన పనులు, ఆ చేస్తున్న మన చేత చేయించిన పనులు కూడా గ్రాడ్యువల్ గా అట్లాగే అన్వయం అవుతాయి. సో ఈ మంత్రానికి మనం వచ్చినప్పుడు ఈ 4 రకాల సాధనలని ఈ 4 స్థాయిల్లో సమవర్త అండ్ ఆధ్యాస పరంగా అన్వయం చేసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉపాసనా మార్గంలో ఉన్నాడు. ఉపాసనా మార్గం ఏం చేస్తారు? ఓ గురువు గారు మంత్రోపదేశం, దాన్ని పట్టుకోవటం, చేయటం. అష్ట గురువుల్లో 2వ గురువు 3వ గురువు యొక్క లక్షణం ఇది. సో దీనిలో వాళ్ళు ఏం చేస్తారు? మొట్టమొదటి స్థాయిలో అంటే ప్రాథమిక స్థాయిలో ఉన్న వాళ్ళు నాకన్నా గొప్ప ఇది లేదు, నా గురువు గారి కన్నా గొప్పది లేదు, నా మంత్రం కన్నా గొప్పది లేదు. ఇట్స్ ఓకే, నథింగ్ రాంగ్ ఇన్ దట్. అంటే ఇది ప్రాథమిక స్థాయి. తనది తప్ప వేరే వాడిది గొప్పది లేదు అన్న భావంతో హీల్ బి ఎంజాయింగ్ హిజ్ లైఫ్. అజ్ఞానంతో చిన్నపిల్లలు ఆ గోళీలాటే అన్నిటికన్నా గొప్పది అని పూర్తిగా ఏకాగ్రంగా ఆడుకున్న స్థితి మాదిరిగా ఉంటుంది. ఆ ఏకాగ్రత అందులో ఇంపార్టెంట్. ఇవాళ ఉన్నటువంటి ఏకాగ్రత, ఇవాళ వాడు ఆ గోళీల మీద పెట్టిన ఏకాగ్రతే పెద్దయినాక చదువులో పెడతాడు. ఆ చదువులో పెట్టిందే కనుక మనం రైట్ మార్గం చూపించేటట్టయితే సేవలో పెడతాడు, దాన్నే సాధనలో పెడతాడు, పొందవలసింది పొందుతాడు. సో ఏకాగ్రరహితమైనటువంటి జీవితాన్ని కనుక మనం ప్రసాదించేటట్టయితే కేవలం పక్కవాడితో పోటీ, కేవలం మార్కులకి మాత్రమే, లేదు లౌకిక సంపదలకి మాత్రమే ప్రధానమైనటువంటి పెద్దపీట వేయటం, ఈ పనులు మనం చేయటం మూలంగా మనకి తెలియకుండా వాడిలో ఉన్నటువంటి శక్తిని క్షీణింపజేస్తున్నాం, వాడి ఏకాగ్రతని దెబ్బకొడుతున్నాం అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఉపాసనా మార్గంలో మొట్టమొదటి స్థాయిలో ఉన్న వాళ్ళు అంటే ఒక్కొక్క స్థాయిలో ఉన్నవాళ్ళు దీన్ని ఒక్కొక్క మాదిరిగా దీన్ని ఎంజాయ్ చేస్తారు. సపోజ్ సంపత్ స్థాయిలో ఉన్నటువంటి ఉపాసనా మార్గ ఎట్లా ఉంటుందంటే ఆయన పరిస్థితి, సో భగవంతుడికి ఆపాది చేస్తారు. సపోజ్ తనకు ఒక మంత్రం ఇచ్చారు, ఓం నమ శివాయ, లేదా ఓం నమో నారాయణాయ, లేదా ఓం శ్రీ మాత్ర, ఏదో ఒక మంత్రం. నేను ఆరాధించే దేవతే ఉత్తమోత్తమ దేవత. గుళ్ళల్లో పాత రోజుల్లో పాత ఆలయాల్లో చూస్తే సేన సేవని, ఇంకోటి రకరకాల చిన్నపిల్లప్పుడు తలంటి పెట్టడం, ఇవన్నీ రకరకాల సేవ. ఏమిటి ఆ విగ్రహానికి సేవలు చేయటంలో అంతరార్థం ఏమిటి? కేవలం ఈ భావంతో అనే భావన కాదు, అక్కడ చేస్తున్నాం అనే భావంతో కనుక చేయగలిగేటట్టయితే ఎస్, అది విగ్రహం కాదు, అది భగవంతుడు అయిపోతుంది. లేదు ఎవరో ఆ మాదిరిగా చేశారు, ఆ చేసింది నేను చెయ్యాలి, నేను కూలి పని చేసినట్టుగా పూజారి ఉద్యోగం చేస్తున్నాను, ఈ డబ్బు తీసుకుని ఈ పనులన్నీ చేయాలి, మెకానికల్ అయిపోతుంది. సో మెకానికల్గా చేస్తే ఉపయోగం లేదు, అనుభవిస్తూ కనుక చేసేటట్టయితే దానికి అఖండమైన ఫలితం ఉంటుంది అన్న సంకేతంగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ స్థాయిలో భక్తులు ఎట్లా ఉంటారు? వాడు నమ్మిందే రైటు, తా మునిగింది గంగా, తా వలిచింది రంభ అనేది ఆ మాదిరిగా ఓకే గుడ్. మెల్లిమెల్లిగా ఆ మనోవికాసన కలిగినప్పుడు ఉన్న మార్గాలన్నీ ఒకటే, అన్ని పధీనాం పతి అని 2వ చెప్పుకున్న ఆ మంత్ర సమస్తమైన వైదిక అవైదిక మార్గాలు అన్నిటికీ కూడా
అధిపతి ఎవరయ్యా అంటే సాక్షాత్ రుద్రుడే. కాబట్టి ఏ మార్గంలో ఎవరు పోయినా అక్కడికే చేరతారన్న అనుభూతి చివరికి వస్తుంది. కానీ మొట్టమొదట తను అనుకుంటున్నదే చాలా గొప్పది అనుకోవటం అనేది తప్పు కాదు. దాన్ని మనం నిరసించాల్సింది లేదు. ఇవాళ నో 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 నువ్వు చేస్తున్నది తప్పు. తప్పు రేటు కాదు, దానికన్నా ఉత్తమ రేటు వచ్చేదాకా అది రేటు. అంతకన్నా ఉత్తమ స్థితి దొరికినప్పుడు ఆటోమేటిక్గా దీనిలోంచి దానిలోకి వెళ్ళిపోతాడు. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఓ ₹1,00,000 ఉద్యోగం చేస్తున్నాడు, అది రైట్ అన్నాడు. ఓ ₹2,00,000 ఉద్యోగం వచ్చింది, దీన్ని వదిలేసి దానికి పోతాడు. సో అది దీనికన్నా అది ఉత్తమం అనే భావన వాడికి నిత్య జీవితంలో కలిగిందే. సాధనాపరంగా కలిగితే ఆటోమేటిక్గా ఎంచుకొని వెళ్ళిపోతాడు. ఆ స్థితి కలిగించటమే ఈ సమితుల్లో కానీ మనం చేస్తున్నటువంటి పనులలో కానీ ఆ మాదిరి దోహదం చేయటమే ఈ ఆర్గనైజర్స్ గా ఈ సమితుల యొక్క మన యొక్క బాధ్యత అది అని మనం అనుకోవాలి. సో ఇదే సపోజ్ ఈ భక్తి మార్గంలో వీళ్ళ స్థితి ఎట్లా ఉంటుంది? నేను పోతున్న మార్గం, నేను నమ్మిన దైవమే అన్నిటికన్నా గొప్పది. సపోజ్ యోగ మార్గంలో కూడా నేను చూస్తున్న విధానం అంతర్గతంగా నేను అనుభవిస్తున్నాను, ఓ ఇంతకన్నా గొప్పది ఉన్నది. అదే జ్ఞాన మార్గంలో ఐ సెడ్ నేను స్వామి ఉన్న సంబంధం ఈ మాదిరి, అదే సాలోక్య, సామీప్య, సారూప్య, సాైక్య అని అనుకుంటాం. ఈ మాదిరి స్థాయి భేదాలు తప్ప ఒక్కొక్క మెట్టు నుంచి రెండో మెట్టుకి పోవటం అనే అంతర్లేని భావన స్వామి మనకు కలిగించారు. కాబట్టి వీటన్నిటిని ఒకే మాదిరిగా చూడగలుగుతున్నాం. లేకపోతే ఏం చేస్తాం? వాడికన్నా వీడు గొప్ప, వీడికన్నా వీడు గొప్ప అనే ఒక పెక్యులర్ భావనలోకి పోతాం. అందరిలో ఒకే ఒక స్వామి ఉన్నప్పుడు ఎవరికన్నా ఎవరు గొప్ప? సో ఆ సమత్వత వచ్చేదాకా కూడా సాధనా మార్గంలో మెట్టుగా మనం పైకి పోవటంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీన్నే ఒకసారి రుద్రంలో ఉన్నటువంటి మొట్టమొదటి మంత్రం ఒకసారి గుర్తెచ్చుకోండి. నమస్తే రుద్రమన్యవతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః. ఏం చెప్తున్నాడు? ఒక్క నమస్కారం పెడితే చాలు, రుద్రుడికి నమస్కారం పెడితే చాలు. ఏం లేదు, రుద్ర బాణానికి నమస్కారం అంటే తనకు తగలబోయే బాణానికి ముందు నమస్కారం. ఓ ఈ బాణం ధనస్సులో ఉంది కాబట్టి ధనస్సుకి నమస్కారం. ఓహోహో ఆ చేతులకి నమస్కారం. ఓ ఈ చేతులు రుద్రుడికి సంబంధించిన చేతులు కాబట్టి రుద్రుడికి నమస్కారం. ఏమనాలి దాన్ని? సహజంగా పైకి కనపడే కారణంతో ఆగిపోకుండా మూల కారణం దాకా శోధించే తత్వాన్ని రుద్రంలో మనం చూస్తాం. అట్లా స్వామి సందేశాల్ని, స్వామి మనకిచ్చిన అనుభూతుల్ని అదే మాదిరిగా మనం చూడాలి. సపోజ్ ఇందాక నేను ఎంటర్ కాగానే సభికుల్లో కొంతమంది మాట్లాడుకుంటారు, స్వామి వాళ్ళని ఏ మాదిరిగా రక్షించారు, ఎట్టా బోల్తా పడబోతుందని ఎట్టా రక్షించి గట్టెక్కిచ్చారు. సంతోషం, చాలా సంతోషం. ఎక్కించి మన జీవితాన్ని కాపాడటంలో ఆ జీవితాన్ని మనని ఎట్లా ఉపయోగించుకునేదానికి అది ఆయన ఆ పని చేశారు. అది కనుక ధ్యేయం కనుక పెట్టుకునేటట్టయితే ఆయన చేసిన పనికి ఆయన మనకి ఎక్స్ట్రా ఆయుర్దాయం ఇచ్చిన దానికి సంపూర్ణమైనటువంటి న్యాయం మనం చేకూర్చిన వాళ్ళం అవుతాం. లేదు, అనేక పశువులు బతుకుతున్నాయి, మనం కూడా ఎక్స్ట్రా మామూలుగా బతికేదానికని ఇంకో 10 ఏళ్ళు ఎక్స్ట్రా బతికాము, ఏమాత్రం తేడా ఉండదు, పెద్ద ఉపయోగం ఉండదు. అందువల్ల ఆ స్వామి చేస్తున్న పనులలో, ఆ లీలల్లో, ఆ జరుగుతున్నటువంటి సంఘటనల్లో మనకి మన కళ్ళ ముందు ఏర్పడే అనేక సంఘటనలని ఎట్లా సాధనా పరంగా మనం అన్వయం చేసుకుంటూ మన జీవితాన్ని, సాధనని మనం ముందుకు తీసుకుపోవాలి అన్న సంకేతంగా ఈ మంత్ర చతుష్టయాన్ని, ఇది 4 మంత్రాల సమూహం, ఈ 4 మంత్రాల సమూహాన్ని ఆ మాదిరిగా మనం అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది అన్న సంకేతాన్ని ఈ మంత్రాల్లో మనం చూడొచ్చు. సో సపోజ్ ఇదే ఉపాసనా మార్గంలో రెండో స్థాయి వాడు ఆరోప స్థాయికి వచ్చాడు అనుకోండి, వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంటుంది? ఇంకొంచెం విశ్వాసం దృఢం అవుతుంది. దాని మూలంగా తన మార్గం యొక్క గొప్పతనం, తన మంత్రం యొక్క గొప్పతనంతో పాటు ఓ వాళ్ళు చేసే మంత్రాలు కూడా మంచివే. సో ఇప్పుడు యాక్చువల్గా రుద్రం మొత్తానికి ఒకడే ఋషి అనుకున్నాం ముందు, ఆ ఋషి రుద్రుడే అనుకున్నాం. కాండ ఋషి అయితే అగ్ని అనుకున్నాం. కానీ లోపలికి పోయి చూస్తే దాదాపు 22 మంది మంత్ర ద్రష్టలు మనకు కనపడుతున్నారు. అంటే ఏమిటి దాని అర్థం? ఒక్కసారి ఒక మంత్రద్రష్ట భగవంతుణ్ణి ఒక మంత్ర రూపంలో దర్శించుకున్న తర్వాత ఆయనకి
ఆ తర్వాత మంత్రాన్ని దర్శించిన మంత్రద్రష్టకి తేడానే లేదు. కారణం ఇద్దరు రుద్రస్వరూపులు అయిపోయినారు. సో రుద్రస్వరూపత మనం పొందేదాకా రూపనామాలు వేరుగా ఉండొచ్చు. ఈయన కశ్యప మహర్షి కావచ్చు, ఆయన అత్రి మహర్షి కావచ్చు, ఇంకొక ఆయన గౌతమ మహర్షి కావచ్చు, ఇంకొక ఆయన రోమశ మహర్షి కావచ్చు. పేర్లు మారచ్చు కానీ ఒకే ఒక రుద్రతత్వాన్ని అనుభవించి ఆ రుద్రత్వం వాళ్ళు ఆపాదించుకుని ఆ స్థితికి వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళంతా కూడా ఏ మాదిరిగా రుద్రులైపోయినారో ఆ సంకేత పరంగా ఈ మంత్ర చతుష్టయాన్ని మనం అన్వయం చేసుకోవాలి. అంటే ఇవాళ ఒకడు ఒకడు సేవ చేస్తున్నాడు, ఇంకోటి సేవ చేయించుకుంటున్నాడు. స్వామి చెప్పిన ఫిలాసఫీ చూడండి, సేవ చేసే అవకాశం కలిగించిన దానికి వాడికి థ్యాంక్స్ చెప్పి సేవ చేయమన్నారు. అసలు ఆ కృతజ్ఞతాభావానికి పరాకాష్ట అది. ఇవాళ అదే రోటరీ క్లబ్ కానీ లయన్స్ క్లబ్ కానీ వాడు చేసే సేవలు ఎలా ఉంటాయో చూడండి. ఎవడో వస్తాడు టాప్ మోస్ట్ ఫెలో, వాడి ఉద్దేశంలో టాప్ మోస్ట్ ఫెలో అంటే ఏ చీఫ్ మినిస్టరో ఇంకోడో ఎక్సో వయో జడ్డో, అంటే ఆర్థికంగా చాలా బలమైన వాడు టాప్ మోస్ట్ ఫెలో. వాడికి కావాల్సింది ఏమిటి? వీడు చేస్తున్నాను అన్న పేరు ప్రతిష్ట చేయవలసిన అవసరం లేదు. సో 2 ఫోటోలు, పేపర్లో హెడ్లైన్స్, అక్కడ సేవా కార్యక్రమం ఏమీ ఉండదు. ఆ స్థితి నుంచి ప్రేమని పంచుకునే స్థితి, దాన్ని ఎంజాయ్ చేసే స్థితి. సో రైల్వే స్టేషన్కి ఇంటికి తేడా లేని ఒక స్థితిని పట్టుకురావటం స్వామి సేవా సంస్థలో సాధ్యమైన. ఏ స్థితి నుంచి ఏ స్థితికి మనని తీసుకుపోతున్నారు? సార్ ఒక్క నిమిషం ఆగరా, ఒక్క నిమిషం ప్లీజ్, ఏమనుకోకండి. చెప్పండి 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 సార్. నేను గొప్పగా చెప్పట్లేదు సార్. నో వైజాగ్ లో దిగాను సార్. నేను అది చెప్తున్నాను. స్వామి ప్రేమని పంచుకునే విధానం వైజాగ్ లో నాకు దిగంగానే నాకు జరిగిన సంఘటన, స్టేషన్ దిగిన తర్వాత నేనెవరో గుర్తించడానికి వాళ్ళెవరో నన్ను తీసుకుపోవడానికి అనకాపల్లికి ఒక 20 నిమిషాల మధ్యలో కొంచెం టైం గ్యాప్ ఏర్పడింది సార్. అన్ని పట్టుకున్నారు, ప్లే కార్డులు పట్టుకున్నారు. వెల్కమ్ టు ఎం లక్ష్మీనారాయణ అని చెన్నై అన్ని పెట్టారు. కానీ వాళ్ళు ఒక చోట ఉండి నేను ఒక చోట ఉన్నాం సార్. మొత్తం మీద అతి కష్టం మీద ఒక పావు గంట స్వామి టెన్షన్ పెట్టారు. ఎందుకంటే నేను అలసిపోయాను. ఐఎమ్ నాట్ ఇన్ టెన్షన్. ఓన్లీ 12 గంటలు ప్రయాణం చేసి కాస్త అరే వీళ్ళు వెంటనే కనపడితే బాగుండు, నేను దిగంగానే కంపార్ట్మెంట్ కనపడతాడు అనే ఊహతో కంపార్ట్మెంట్ దిగాను. సరే అయిపోయింది సార్. దట్స్ డిఫరెంట్. వాళ్ళు నన్ను కలుసుకున్నారు. ఒక రెసిపియంట్, ఒక డ్రైవర్ వచ్చారు. 4వ నెంబర్ ప్లాట్ఫామ్ లో ఇది ట్రైన్ సూపర్ ఫాస్ట్ ఎక్కాము. ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీద వెళ్తున్నాం సార్. ముగ్గురు వెళ్తుంటే ఆ పక్కన ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీద రెండు కాళ్ళకి కట్లు కట్టుకున్న ఒక వ్యక్తి కనిపించాడు సార్. He is sitting on the foot over bridge with the 2 legs, multiple bandages. సార్ నేను గొప్పగా చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నాను సార్. ఫర్ నాట్ ప్రొపగాండా. అతని వ్యక్తి పాపం నడవలేడు, 2 కాళ్ళకి కట్లు ఉన్నాయి, అతను నడవలేడు సార్. బ్యాండేజెస్ ఉన్నాయి. ఒక ఎవరో యూత్ పక్కన నుంచున్నాడు సార్. వాళ్ళని చూసుకుంటూ 100 మంది వెళ్తున్నారు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద. సో మెనీ ప్రయాణికులు వాళ్ళు చూశారో తెలియదు, చూడరో తెలియదు. మేము ముగ్గురం కూడా చూసుకుంటూ వెళ్ళిన తర్వాత నేను కూడా ఒక చూసి నా లుక్ వేసాను సార్. ఒక 10 అడుగులు పడిన తర్వాత నా నడక ఆగిపోయింది సార్. ఆగిపోయి నా మనసు, మూర్ఖుడా నువ్వు అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తిని కూడా చూసి నీకు ముందు అడుగు ఎలా పడుతుంది నీకు? అప్పుడు నేను చెప్తాను సార్ మీరు ఒక్క నిమిషం ఆగండి అంటే వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చాక నేనేం చేస్తారో వాళ్ళిద్దరు, ఆ డ్రైవర్ గారు నన్ను తీసుకోవడానికి పెద్ద సైడ్ డ్యూటీ చూస్తున్నారు సార్. నేను మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళాను. ఏమైందంటే 2 కాళ్ళకి యాక్సిడెంట్ అయింది అని అన్నాడండి. అనగానే నా జీవన ఒక 500 రూపాయల నోటు, స్వామి ఫోటో, విభూతి తీసి ఆ 3 అతని చేతిలో పెడితే అతను నాట్ యాక్సెప్టెడ్ అండి. నేను అనుకున్నా డబ్బులు ఇస్తే ఆయన తీసేసి జేబులో పెట్టుకుంటారు అనుకున్నా. నాట్ యాక్సెప్టెడ్ మై అమౌంట్ అండి. అతను ఏం చేశాడంటే పక్కన ఎస్కాట్ కుర్రాడు యూత్ మొహం చూశాడు సార్. అతను నా మొహం చూశాడు.
తీసుకోండి అయ్యగారు ఇస్తున్నారు కదా సాయిబాబా మీకు అన్నాను. నేను నా కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి సార్. నేను బయలుదేరింది పెళ్లికి నాకు వైజాగ్ లో దిగంగానే నాకు స్వామి ప్రసాదించిన సంగతి. రెండు కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి సార్ ఈ సంఘటన చెప్తుంటే. నాకు ఎంత ఆనందం కలిగింది సార్. వైజాగ్ దిగంగానే ఇటువంటి సన్నివేశం స్వామి క్రియేట్ చేశారే. అవును, మీరు చెప్పారు వాట్ యు ఆర్ టెలింగ్ ఇస్ పర్ఫెక్ట్లీ దిస్ వన్. అంటే ఎగ్జాక్ట్లీ, అంటే మనస్సుని ప్రేమమయం చేస్తే గాని మనసు స్పందించదు అట్లా. ఆ స్వామి ఏ మాదిరిగా ప్రపంచాన్ని మారుస్తూ వస్తున్నారు అనేది మనం ఒక క్రమ పద్ధతిలో అర్థం చేసుకుంటేనే మన సాధనకి ఒక ఉపయోగం, ఒక సార్థకత ఏర్పడుతుంది. ఇప్పుడు మెకానికల్ గా చేయకుండా అన్వయం చేసుకుంటూ చేస్తేనే ఆ అనుభూతి సాధ్యం, లేతే కాదు. ఇప్పుడు యాక్చువల్ గా స్వామి వచ్చారు, అవతారం ఇవన్నీ చేశారు, ఇవన్నీ సృష్టి చేశారు, ఇవన్నీ మార్పు వచ్చి అది కాదు కదా ఇక్కడ జరుగుతున్నది. ఆ మనసులో పరివర్తన, మనసులో మార్ధవం, అదే లలిత అంటాం, లాలిత్యం. ఆ మనసులో లాలిత్యాన్ని ఎట్లా స్వామి పట్టుకొస్తున్నారు, ఆ పట్టుకురావటం మూలంగా సమాజం ఏమవుతుంది, అట్లాంటి సమాజం మూలంగా ఏమేమిటి సాధించవచ్చు. ఇవాళ ప్రపంచంలో, ప్రపంచ దేశాల్లో ఇండియా ఈ మాదిరిగా రావడానికి కారణం ఏమిటి? ఇంతకుముందు ఎందుకు లేదు? ఈ 100 సంవత్సరాల్లో ఏం మార్పు వచ్చింది? ఇది మార్పు. అంటే దానికి క్వాంటిఫై చేసి ఫలానా ఫీల్డ్లో ఈ మాదిరిగా ఉంది అని మనం చెప్పలేం. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్గా ఇప్పుడు సపోజ్ 10 అడుగులు ముందుకు పోయి మళ్ళీ వెనక్కేసి వచ్చింది. దీనికి టెక్నికల్గా దానికి ఏదైనా ఇంత అమౌంట్ లేకపోతే ఇంత దీనికి ఏదన్నా దాన్ని ఏదైనా ఫిక్స్ చేయగలుగుతామా? అట్లా ఆ మనో సంబంధమైనటువంటి మార్పులు సమాజంలో వచ్చినప్పుడు మాత్రమే ఆ సమాజం ఉదాత్తమైన ఉత్తమ ఋషి సమాజంగా మారుతుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో కణ్వ మహర్షి లాంటి ఆశ్రమం ఉన్నది. అందరూ సహజంగా అట్లా ఉండేవాళ్ళు. సహజంగా ప్రేమమయంగా ఉండే వాళ్ళ సంఖ్య 100 నుంచి 75, 75 నుంచి 50, 50 నుంచి 25, 25 నుంచి ఇంకా కింద పడుతున్నప్పుడు అవతారమూర్తి దాన్ని పైకెత్తుతున్నారు. పరంగా కృత, త్రేత, ద్వాపర, కలి అని మనం అనుకున్నప్పుడు సపోజ్ 100కి 100 పాళ్ళు ప్రేమమయమైనటువంటి మనుషులున్న యుగం కృతయుగం అనుకుంటే, ఒక 25 మంది మాత్రమే అట్లాంటి వాళ్ళు ఉన్నారు అనుకున్న యుగం కలియుగం అనుకునేటట్టయితే, అది ఇంకా కిందకి పడిపోతున్నప్పుడు వచ్చి మళ్ళీ దాన్ని పెంచి ఉద్ధరించి గ్రాడ్యువల్ గా మారుస్తున్నారు. మార్పు మూలంగా ఇవాళ ప్రపంచ దేశాల్లో ఇండియా తన ప్రత్యేకతని, ఇండియా కాదు భారత్ అంటాను, ఈ భారత్ తన ప్రత్యేకతని చాటుకోగలుగుతోంది పరంగా మనం అన్వయం చేసుకోవచ్చు. దీనికి యాక్చువల్గా మామూలు పారామీటర్స్ ప్రకారం, మామూలు కొలబద్దలు, సామాజికమైన కొలబద్దల ప్రకారం మనకు క్వాంటిఫై చేసే ప్రయత్నం చేస్తే మనసుకు సంబంధించింది కాబట్టి మనస్సు యొక్క విస్తృతాన్ని, మనస్సు యొక్క శక్తిని ఒక సందర్భంలో మనం చెప్పుకున్నాం. భూతాకాశం దాదాపు 1,00,000 కోట్ల కాంతి సంవత్సరాల వ్యాపకత్వం భూతాకాశం అయ్యేటట్టయితే, దానికన్నా ఒక మానవుడి యొక్క మనసు 100 రెట్లు ఎక్కువ విస్తృతమైంది. అంత విస్తృతంగా ఉండాల్సిన మనస్సు ఎంతో సంకుచితమైపోయినటువంటి స్థితి నుంచి మళ్ళీ గ్రాడ్యువల్ గా దాన్ని విస్తృతం చేసే దానికి వచ్చిన అవతారంగా స్వామిని మనం తీసుకునేటట్టయితే, ఆ మనో విస్తృతే సాధన, మనో సంకుచితమే నరకం. సో మనో సంకుచితత్వం నుంచి మనస్సుని విస్తృతం చేస్తున్నటువంటి పరమ పురుషుడికి సమకాలీకులుగా మనం పుట్టామన్న భావన మనని ఎంత స్థితికైనా తీసుకుపోగలుగుతుంది. ఆ మాదిరిగా ఈ మంత్రాలను అన్వయం చేసుకుని, ఇప్పుడు యాక్చువల్గా ఈ 4 మంత్రాలకి ఈ మంత్ర చేసి ఈ 4 మంత్రాలు చూడటానికి ఏమీ లేవు, కూర్చోవటం, నుంచోవటం, మామూలు అర్థమైతే అంతే. అనేక స్థాయిల్లో ఉన్నటువంటి మానవుల్ని చైతన్యవంతుల్ని, మానవులే కాదు జీవుల్ని చైతన్యవంతుల్ని చేసి నెక్స్ట్ స్థాయికి తీసుకుపోవటానికి వచ్చినటువంటి పరమ పురుషుడు అవతారంగా మనం కనుక భావించేటట్టయితే, ఆటోమేటిక్గా మన భావన ఏ మాదిరిగా ఉంటుందో ఆ భావన పరంగా మన యొక్క పరిణితి, పెరుగుదల, పురోగతి ఉంటుంది అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి.
సపోజ్ 3 గంటలో 4 గంటలో 2 గంటలో మెడిటేషను లేకపోతే ఇంకొక సాధన లేకపోతే ఇంకొక అభిషేకం లేకపోతే ఇంకొక కార్యక్రమం మనం చేశాం. అది ఇట్స్ ఓన్లీ అన్ యాక్టివిటీ, గుడ్ యాక్టివిటీ అంతే. సో ఈ మనోపరిణితి ఈ మాదిరిగా పెరుగుతూ పోతేనే సాధనకి పరిపూర్ణత, సార్థకత అనే భావాన్ని ఈ మంత్రాల పరంగా మనం అన్వయం చేసుకోవచ్చు. సో దీని ఇక్కడ ఇంకొక 2-3 లైన్లు చెప్పి దీన్ని కంక్లూడ్ చేస్తాను. మిగతాది నెక్స్ట్ దానిలో చెప్పుకుందాం. సో ఉపాసనా మార్గంలో ఈ సమర్థ స్థాయి సాధకుడు కనుక అయ్యేటట్టయితే అది 3వ దశ. ఈ 3వ దశలో వీళ్ళకి ఏమిటి, ఇంకా చాలా దృఢమైనటువంటి హృదయపూర్వక విశ్వాసం ఎప్పుడైతే కలుగుతుందో తరచుగా భగవంతుడి యొక్క అనుభూతుల్ని పొందే స్థితిలో వాళ్ళు ఉంటారు. ఆ చూసిన స్థితిలో ఆ మనసు మార్ధ్వం కావటం లాంటి లక్షణాలు ఆ 3వ దశకి సంబంధించింది. అదే మాదిరి శివ సంకల్పానుసారంగా జరిగే చర్యలన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో మనం చూడొచ్చు. పైకన్నీ మామూలుగానే ఉంటాయి, కానీ అంతర్గతంగా జరుగుతున్న ప్రతిదానికి భగవంతుడితో లింకు మనకి ఎక్కడికక్కడ కనపడుతూ ఉండే స్థితి పొందటం అనేది ఆ సాధనా స్థాయిలో అది 3వ స్థాయికి అది గుర్తు. ఇదే భక్తి మార్గానికి అయ్యేటట్టయితే ఇదే సామీప్య, సారూప్య, సాలోక్య, సామీప్య, సారూప్య స్థితి. అంటే సాక్షాత్తు భగవంతుడు, ఆ భగవంతుడికి ముందున్నటువంటి ఒకే మాదిరిగా ఉన్నటువంటి స్థితి, ఆ స్థితిగా వాళ్ళని అనుకోవచ్చు. అదే జ్ఞాన మార్గం కనుక అయ్యేటట్టయితే సో తనని చాలా అంటే ఇప్పుడు హిత, ప్రహిత, దూత, సుత అనుకున్నాం. ఆ దూత స్థాయికి ఎంతో మంది వానరులు ఎందరో సహాయం చేశారు. అందరూ రాముడి దీంట్లోనే ఉన్నారు, కానీ వాళ్ళలో హనుమంతుడు మాత్రమే దూత అయినాడు. సో ఆ స్థాయికి పోతున్న స్థితి అంటే క్రమక్రమంగా మెట్టుగా ఎట్లా పైకి పోతున్నాము, పైకి పోగలుగుతాము అనేది మనని మనం బేరీజ్ ఏ మార్గంలోనో ఉండనండి, ఏ మార్గమైనా చిట్ట చివరికి పొందే అల్టిమేట్ గోలు, అల్టిమేట్ గమ్యం ఒకే ఒకటి, అదే ఆ పరబ్రహ్మ, సాయి పరబ్రహ్మను దర్శించుకోవటమే అంతర్గతంగా. ఇది అనుకున్నప్పుడు మన మార్గాల్లో మనం పోతున్నప్పుడు ఈ అనుభూతులు మనకు కలుగుతూ ఉంటే పరంగా అన్వయం చేసుకుంటే ఎవరికి వాళ్ళే బేరీజ్ అర్థం చేసుకోవచ్చు. సో ఆ చిట్ట చివరి స్థాయి ఆధ్యాస స్థాయిలో ఏమవుతుందంటే భగవంతుడు తప్ప వాడికి ఇంకోటి కనపడ్డు. అంటే రామకృష్ణ పరమహంసకి చూడండి, మొట్టమొదట పువ్వులు పూజ, తర్వాత ఎక్కడక్కడ అమ్మవారు కనపడటం, చిట్ట చివరికి తను కోయదలుచుకున్న పువ్వులోనే కనపడటం, పువ్వు లేదు, కోయటం లేదు, పూజ లేదు. అంటే అంటే పూజ చేసేవాడు, పూజ చేయించుకునే అమ్మవారు, పూజ చేసే ప్రక్రియ, ఈ 3 ఒకటైపోయినటువంటి స్థితి. ఈ స్థితిని 4వ స్థాయి ఐక్య స్థితి అంటాం. జ్ఞాన మార్గంలో కనుక ఏంటంటే అహం బ్రహ్మస్మిని స్థితి అంటాం. సర్వత్రా సాయి దర్శనం, సర్వత్రా సమదర్శనమే సర్వత్రా సాయి దర్శనం. సో అదే యోగ మార్గంలో కనుక ఏంటంటే సర్వకాల సర్వావస్థలోనూ సమాధి. అంతకుముందు కూర్చుని సాధన చేస్తున్నప్పుడు మాత్రమే యోగ స్థితి, సమాధి స్థితి పొందేటట్టయితే ప్రత్యేకమైనటువంటి సమాధి స్థితి అంటూ లేదు, సమాధి స్థితి తప్ప ఇంకొకటి లేదు అన్న స్థితి. సో అట్లా భక్తి మార్గంలో ఐక్య స్థితి. అంటే ఈ 4 స్థాయిల్లో కూడా మార్గాలు ఏదన్నా కానివ్వండి, పువ్వు, పిందె, కాయ, పండు, పువ్వు నుంచి పండు స్థాయి దాకా పోవటం ఏమిటి, అదే అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎనీ ఇండివిజువల్. అంటే చెట్టు యొక్క పరమధ్యేయం ఏమిటి, ఆ పండుని మనకి ఇవ్వటమే, ఆ పండులో నుంచి బీజంలోకి మళ్ళీ చెట్టుని ప్రొడ్యూస్ చేయగలిగిన శక్తి ఉండటమే. సో ఆ మాదిరిగా ఈ క్రమ పరిణితి గ్రాడ్యువల్గా సమాజంలో ఏ మాదిరిగా స్వామి పట్టుకొస్తున్నారో దానిలో మన వంతు కర్తవ్యం మనం ఏం చేయాలో ఆ పరంగా వీటిని, ఈ మంత్రాల్ని మనం అన్వయం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా లౌకికంగా చూడటానికి దాన్ని ఎగ్జాక్ట్గా మనం క్వాంటిఫై చేయలేం, ఎవరికి వాళ్ళు అంతర్గతంగా ఫీల్ కావాల్సిందే. కారణం వాళ్ళ స్థాయిల్ని బట్టి ఆ జరిగిన సంఘటనని ఎవాల్యుయేట్ చేస్తారు తప్ప అందరూ ఒకే మాదిరిగా ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం లేదు, అది అట్లా జరగదు. దీనికి ఒక ఉదాహరణ దృష్టాంతంగా వచ్చిన కథ ఒకటి చెప్తాను, దాంతో కంక్లూడ్ చేద్దాం, ఆ మిగతా పార్టీ చెప్పుకుందాం. ఒక బాటసారి ఆ ఊరి నుంచి పక్క ఊరికి పోయేదానికి ఒక ఆ సాయంత్రం దాకా నడిచి చీకటి పడి తెల్లవారుజాము వచ్చి చాలా నడిచి
ఇంకా నడిచేదానికి వాడికి ఓపిక చాలక ఓ చెట్టు నీడ పడుకున్నట్టు. ఊరు పొలిమేరలకు వచ్చింది, ఇంకా ఊరు రాలేదు. ఆ పొలిమేరలలో అప్పుడు చెట్టు నీడ పడుకున్నాడు, అడవైపోయి నిద్రపోతున్నాడు వాడు. రాత్రి నడిచి నడిచి అలసిపోయి నిద్రపోయాడు. వాడి మీద సూర్యకిరణాలు పడుతున్నాయి. ఆ పడుతున్న సూర్యకిరణాలకి వాడికి మెలకువ రాలేదు, నిద్రలోనే ఉన్నాడు. ఆ ఊర్లోంచి బయటకు వచ్చిన వాడు ఒక నిద్ర పట్టని రోగం ఉన్నవాడు, నిద్ర అంటే ఇట్లా కదా మనం పోవాలి, ఇట్లాంటి నిద్ర జీవితంలో ఎప్పుడు వస్తుందో అనుకున్నట్టు వాడు. అదే ఒక యోగి చూశాడు, ఓహ్ ఎంత యోగ సాధన పరాకాష్ఠగా ఉన్నాడు, సూర్యకిరణాలు కూడా వాడిని ఏం చేయలేని స్థితి, యోగ సాధనలో ఈ స్థితి నాకు ఎప్పుడు వస్తుందో అనుకున్నట్టు వాడు. ఒక వేశ్యాలోలుడు చూశాడు, వీడు ఇక్కడెక్కడో రాత్రిలో ఏదో ఇచ్చేసి వచ్చినట్టున్నాడు, ఇట్లా దొరికితే నాకు కూడా అనుకో, దొరికితే బాగుండని వాడు అటు ఇటు చుట్ట మొదలు పెట్టాట. ఓ దొంగ చూశాట, వీడు ఎక్కడో దొంగతనం చేసి ఈ చుట్టుపక్కల కూడా దాన్ని పాతిపెట్టి హ్యాపీగా నిద్రపోతాడు, రాత్రిలా ప్రయత్నం చేసి దొంగతనం చేసి పాతిపెట్టి ఎక్కడో నిద్రపోతుంటాడని ఆ చుట్టుపక్కల వెతకడం మొదలు పెట్టాట. వీడు అమాయకంగా నిద్రపోతున్నాడు, ఇవన్నీ వాడికి ఏం తెలియదు. కానీ ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి, వాళ్ళ మనోస్థాయిని బట్టి ఒకే సంఘటనని ఏ మాదిరిగా ఎవాల్యుయేట్ చేశారో చూడండి. అట సంఘంలో జరిగే సంఘటనలు కూడా ఒక్కొక్కడికి ఒక్కొక్క మాదిరిగా కనపడతాయి. కారణం ఆ మనోస్థాయిలో ఉన్న తేడా. దీన్నే ఆదిశంకర్లు ముండే మతిర్భిన్న అన్నాడు. తలకాయలన్నీ ఒకే మాదిరిగా కనపడచ్చు, కానీ ఆ తలకాయల్లో ఉండే సంకల్పాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఆ సంకల్పానుసారంగా వాళ్ళ చుట్టూతో ఉండే అరా మారుతుంది, వాళ్లకు కలిగే ఆలోచన విధానాలు కూడా మారిపోతూ ఉంటాయి అన్న పరంగా దీన్ని అన్వయం చేసుకోవచ్చు. ఇక్కడ 12 అవుతుంది, ఇక్కడ ఆపుదాము. ఆ మిగతాది ఇంకొక సందర్భంలో కంక్లూడ్ చేద్దాం. అందరికీ నమస్కారం. ఎనీథింగ్ కనెక్టెడ్ టు దిస్ క్వశ్చన్స్ కానీ ఫర్దర్ ఎలాబరేషన్ ఇంకేదైనా దాని ఏదైనా ఉందంటే దట్ యూ కెన్ రైజ్ ద పాయింట్స్. ఒక నిమిషం ఉంచు పద్మ. నిన్న జరిగిన ఇంకొక సంఘటన ఉంది సార్. మా సుధాకర్ గారు అంటారు, మీకు కాకపోతే ఎవరు జరుగుతాయి సార్ అంటాడు. ఆయన భావన అది, మీకు కాకపోతే ఇంకెవరు జరుగుతాయి సార్. సార్ ట్రైన్ డిలేడ్ బై 1 hour సార్. 4:45 డిపార్చర్ అంటే 5:45 అయింది సార్. 3:30కి మేము విజయనగరం నుంచి వచ్చి 3:30 నుంచి 5:30 దాకా స్టేషన్ లో ప్లాట్ఫామ్ లో ఉన్నాము. వెళ్ళండి అంటే అది వెళ్ళండి అంటే మా సంస్కృతి కాదంటారు. వదిలేసి వెళ్ళడం మా సంస్కృతి కాదని చెప్పి ట్రైన్ డిలే అయినా కంపార్ట్మెంట్ లో ఎక్కిన తర్వాత 2+2 నలుగురు ఎక్కి నా సామాన్ ఎక్కడ సర్దాలో అక్కడ ఇబ్బందిగా ఉన్నా వాడి సామాన్ తీయించి సర్ది సార్ హ్యాపీగా పడుకోండి సార్ అని అయిపోయింది సార్. రైలు ఎక్కగానే ఇందులో ఒక సాధకుడు, సాయిరామ్ బండి లేట్ అయింది, ఇట్ విల్ రీచ్ అరౌండ్ 8:30 టు రాజమండ్రి, హ్యావ్ గుడ్ బ్రేక్ఫాస్ట్ అండ్ స్లీప్ అప్ టు విజయవాడ. మళ్ళీ విజయవాడలో దిగండి, ఒక 20 నిమిషాలు ఆగుతుంది, స్టేషన్ లో ఏమైనా కొనుక్కోండి, మళ్ళీ ట్రైన్ లో అతనికి ఎవరు సార్? నేను బ్రేక్ఫాస్ట్ చేస్తే ఏంటి, లంచ్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి సార్ ఆయనకు? ఫలానా ఊళ్ళో రాజమండ్రిలో బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది సార్, దయచేసి రాజమండ్రిలో బ్రేక్ఫాస్ట్ చేయండి, విజయవాడలో కాస్త పడుకోండి, ఏఎస్బి టైం దాకా నిద్రపోండి, ఏఎస్బి టైంకి లేవండి, విజయవాడ వస్తుంది. మళ్ళీ ఇదంతా అయిపోయింది సార్. ఆయన మొత్తం మీద రాజమండ్రి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లంచ్ చేయొద్దు అనుకున్నాను సార్. ఐ హావ్ నాట్ గివెన్ ఆర్డర్ ఫర్ లంచ్. సో దట్ ఆ పర్సన్ అందరికి లంచ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే నాకు బ్రేక్ఫాస్ట్ సఫిషియెంట్ గా తినాలి, ఆకలి వేస్తోంది. అరే మళ్ళీ ఇప్పుడు తినకపోతే సాయంత్రం ఇంటికి 6-7 అవుతుంది. అంటే బ్యాగ్ నిండా ఫ్రూట్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ కేజీస్ ఆఫ్ క్వింటాల్స్ ఆఫ్ సీడ్స్ అండ్ కేజీస్ ఆఫ్ ఫ్రూట్స్ విత్ మీ. క్వింటాల్ స్వీట్లు ఇచ్చారు, కేజీల పళ్ళు నా దగ్గర ఉన్నాయి, కానీ అవి ముట్టబుద్ధి కావట్లా. అన్నగత ప్రాణులు కదా మనకు, అన్నం మీద దూసుమలింది. సరే బాబు హౌ మచ్ అంటే సార్ 130 రూపీస్ సార్, రైస్ అండ్ దాల్ అండ్ సాంబార్ ఇచ్చారంటే బాబు ఇవ్వని డబ్బులు ఇచ్చానండి. ఇస్తే సార్ పహలే కాయే బాద్ మే చేయంగే అన్నాడు వాడు. సరే తిన్నాను, నాకు కావాలి తిన్నాను, పక్కన పెట్టే, సరే తర్వాత డబ్బులు వసూలు చేసుకుంటానంటే
నేను చెన్నై దిగేదాకా ఆ వ్యక్తి నా దగ్గర రాలేదండి టు కలెక్షన్ ఆఫ్ ది మనీ. చూడండి. ఎందుకంటే ఇప్పుడు వాడు సార్ అతను అతను ఎవరో ప్రిపరేషన్ చేస్తాడు, ఒకరితో Usually ప్యాక్ అంతే చేసి అన్నమాట. వాడికి 50 ఇస్తే 50 పొట్లాలు అమ్మి 50 పొట్లాల డబ్బులు టు పే టు సంబడి ఇన్ దట్ ఫ్యాక్టరీ కార్. ఇప్పుడు వాడేనాం కాదు కదా సార్, హీ ఈజ్ వర్కర్. 50 పొట్లాలు ఇస్తున్నావు, 50 అమ్ముకురా, 50 డబ్బులు ఇవ్వాలా. చెన్నై దాకా వచ్చేదాకా మళ్ళా కనపడతాడంటే అతను కనపడలేదండి. అంటే నేను అనుకున్నాను తిందామా వద్దా అనుకునే చూడు స్వామి రైల్లో చక్కటి ప్రసాదం పెట్టారండి, ఒక నైవేద్యం లేకుండా. ఈ మాట చెప్తే సుధాకర్ గారు అంటారు, సార్ మీకు కాకపోతే ఎవరు జరుగుతుంది సార్ అంటాడండి. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో మెనీ ఎక్స్పీరియన్సెస్ నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ మీరు విశ్లేషణ మాత్రం చాలా అద్భుతంగా చేస్తారు. The way you express today's satsanga, what happened to me practically, this is practical Rudra, sir. This is practical Rudra. That is true, yes. ఆ నెత్తి మీద ఆ నెత్తి మీద పాలు పోసామా, జీవితంలో చంద్రం అన్వయం పోసామా, చేసుకుంటేనే మనకు కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆధ్యాస మనకి జీవితంలో జరుగుతున్న వాటికి జీవితంలో అన్వయం చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇక్కడ